హలో అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వీడియోలో నేను హనుమాన్ చాలీసా అనేది ఎలా రీడ్ చేయాలి, ఏ టైంకి రీడ్ చేయాలి, ఎన్ని టైమ్స్ రీడ్ చేయాలి అనేది నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి హనుమాన్ చాలీసా ఎలా రీడ్ చేయాలి. హనుమాన్ చాలీసా అనేది 11 days చదవాలి. ఈచ్ డే 11 times చదవాలి. అండ్ నెక్స్ట్ హనుమాన్ చాలీసా అనేది మనం స్టార్ట్ చేసే ముందు హౌస్ అంతా కూడా చాలా క్లీన్గా పెట్టుకోవాలి. మొత్తం A to Z హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. పిల్లోస్ మొత్తం అన్నీ కూడా బెడ్షీట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలి. నేనైతే అలానే చేశాను. మనకేమైనా సంకల్పం ఉంటే దానికి స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ హనుమాన్ చాలీసా అనేది స్టార్ట్ చేసే ముందు మనం ఏంటంటే ఆ 11 days దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. స్టార్ట్ చేయాలంటే ఆ 11 days కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. అండ్ సెలిబసీ అంటే బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఆ 11 days కూడా. అండ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు. ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఈవెన్ హనుమాన్ చాలీసా అనేది స్టార్ట్ చేశాక ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి హెడ్ బాత్ అయితే చేయాలి. అది 11 days కంటిన్యూ చేయాలా అంటే అది మీ ఇష్టం. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ చేస్తే సరిపోద్ది. స్టార్టింగ్ డే కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ లాస్ట్ కొబ్బరికాయ కొట్టి ఎండ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ హనుమాన్ చాలీసా అనేది రీడ్ చేస్తున్నప్పుడు కొంచెం స్లోగా చదవాలి. అది ఫాస్ట్గా అయితే రీడ్ చేయకూడదు. స్లోగా అందులో ఉన్న ప్రతి మీనింగ్ని అర్థం చేసుకొని రీడ్ చేయాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి. అంటే ఎర్లీ మార్నింగ్ 3:30 బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తం అంటే 3:30 నుంచి 5:30 అంటే 1 hour. సన్ రైజ్ వచ్చే 1 hour ముందు బ్రహ్మముహూర్తం కింద కన్సిడర్ చేస్తారు. ఆ టైంలో అయితే లేవాలి. లేచి ఇప్పుడు హనుమాన్ చాలీసా ఫ్రెష్ అయ్యి పీస్ఫుల్గా చోట కూర్చొని హనుమంతుడి దగ్గర రీడ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 11 days కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. ముందు రోజు వేసుకునే బట్టలు ఈరోజు వేసుకోవడం అలా అయితే చేయకూడదు అసలు. ఆ 11 days కూడా నీట్గా ఉండాలి. అండ్ మనం ఎంత ప్యూర్గా ఉంటే మనకు అంతా కూడా నీట్గా ఉంటుంది. కుదిరితే వీలైనంత వరకు ఆ 11 days కూడా దేవుడి థాట్స్లోనే ఉండడానికి ట్రై చేయండి. కుదిరితే దేవుడు మూవీస్ చూడడము లేదంటే బుక్స్ చదవడము ఏదో ఒకటి డివైన్ థాట్స్తోనే ఉండడానికి ట్రై చేయండి. దేవుడి థాట్స్లోనే ఆ 11 days కూడా. అండ్ నెక్స్ట్ 11 days కూడా మీరు కొంతమంది నాకు హనుమాన్ చాలీసా రీడ్ చేయడం రాదక్క ఏం చేయాలి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే హనుమాన్ చాలీసా అనేది ఇంగ్లీష్లో కూడా ఉంది. మీరు తెలుగు చదవడం రాకపోతే ఇంగ్లీష్లో అయినా సరే రీడ్ చేయొచ్చు. ఇంగ్లీష్లో కూడా ఉంది, ఏదైనా పర్లేదు. అండ్ నన్ను కొంతమంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క మనం చిన్న ఐడాల్స్ ఉంటాయి కదా హనుమంతుడి, దాన్నైనా సరే పెట్టుకొని చేయొచ్చా అని అడుగుతున్నారు. ఏదన్నా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ముందు అక్కడ భక్తి ఇంపార్టెంట్. అండ్ ఆ 11 days కూడా ప్రసాదాలు కుక్ చేయాలా అంటే అవసరం లేదు. మీకు ఫస్ట్ మీకు ఓపిక ఉంటే చేయొచ్చు. లేదంటే కనుక అట్లీస్ట్ ఒక ఫ్రూట్ బనానా ఏదైనా సరే పెట్టి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆ 11 days కూడా బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడకూడదు. ఆ 11 days కూడా మళ్ళీ హనుమాన్ చాలీసా అనేది రీడ్ చేసినప్పుడు ఒక పక్కన రీడ్ చేస్తూ ఆ పక్కకి వెళ్ళి వండుకుంటూ అలా అయితే చేయకూడదు. కాన్సన్ట్రేటెడ్గా ఉండి రీడ్ చేయాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవాలని ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో లేవడం వల్ల మన మైండ్ అనేది అంతా కూడా వరల్డ్లో అనేది ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో లేవడం వల్ల ఏంటంటే మన మైండ్ మనం ఏం చదివినా కూడా వెంటనే రిసీవ్ చేసుకునేలాగా దాన్ని అర్థం చేసుకునేలా ఉంటుంది. సో ఆ టైంలో లేవడం వల్ల మన బ్రెయిన్ కూడా చదివింది కాన్సన్ట్రేటెడ్గా మన బ్రెయిన్కి ఎక్కేలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఆ టైంలో రీడ్ చేయడం వల్ల మనం కాన్సన్ట్రేటెడ్గా ఉండేలాగా ప్యూర్ భక్తితో ఉండేలాగా కూడా అవుతుంది. అది రీడ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇంకా స్వామికి అర్పించేసుకోవాలి కంప్లీట్గా. స్వామి నాకు ఏం తెలీదు, అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పి కంప్లీట్గా అర్పించేసుకోవాలి దేవుడికి. అండ్ నెక్స్ట్ హనుమాన్ చాలీసా అనేది కొంతమంది ఫాస్ట్గా రీడ్ చేస్తూ ఉంటారు. అలా అయితే రీడ్ చేయకూడదు. స్లోగా కాన్సన్ట్రేటెడ్గా అందులో ఉన్న ప్రతి మీనింగ్గా అర్థం చేసుకొని రీడ్ చేయాలి. మందికి రీడ్ చేయడం రాదు. అలాంటప్పుడు ఏంటంటే ఆడియో పెట్టుకొని మీరు హనుమాన్ చాలీసా స్టార్ట్ చేద్దాము అనుకునే ముందే 2 days ముందే ఆడియో పెట్టుకొని వినండి. వింటూ బుక్లో చూసి చదవండి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ స్టార్ట్ చేసే డేకి మీకు చదవడం అంటూ అలవాటు అయిపోద్ది.
అండ్ కొంతమంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగేది ఏంటంటే, మేము హాస్టల్లో ఉంటాము, పీజీస్లో హాస్టల్స్లో ఉంటాము, హనుమాన్ చాలీసా అక్కడ రీడ్ చేయడానికి అవ్వదు కదా, ఎలా రీడ్ చేయాలి అని అడుగుతున్నారు. మీకు ఏమైనా దగ్గరలో టెంపుల్స్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి బ్రహ్మముహూర్తంలో వెళ్ళి రీడ్ చేసుకొని రావచ్చు. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఎలా రీడ్ చేయాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రీడ్ చేసే ముందు ఏంటంటే 11 days 11 times, ఈచ్ డే 11 times చదవాలి. అండ్ నెక్స్ట్ అది చదువుతున్నప్పుడు లాస్ట్ డే హనుమాన్ చాలీసా అనేది లాస్ట్ డే 11th day రోజు మీరు ఏంటంటే బజరంగ్ బన్ అయితే రీడ్ చేయాలి. బజరంగ్ బన్ రీడ్ చేయాలని నేను ఎందుకు చెప్తున్నానంటే, బజరంగ్ బన్ అనేది మనం డైరెక్ట్ ఆంజనేయ స్వామిని అంటున్నాము. శ్రీరాములు గారి మీద ఒక ప్రామిస్, మీరు నాకు వచ్చి హెల్ప్ చేయండి అని మనం హనుమాన్జీని అడుగుతున్నాము. సో లాస్ట్ డే 11th day రోజు 11 times చదివేసిన తర్వాత లాస్ట్ టైం ఒకసారి బజరంగ్ బన్ అయితే చదివితే అప్పుడు సరిపోతుంది. నాకు వచ్చిన విష్ ఫుల్ఫిల్ చేయండి, లేదంటే శ్రీరాములు గారి మీద ఒట్టు అని చెప్పి. సో అందుకు. అండ్ నెక్స్ట్ బజరంగ్ బన్ కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో చదవకూడదు. ఎందుకంటే ఇక్కడ శ్రీరాములు గారి మీద ప్రామిస్ అనే ఒక స్ట్రాంగ్ దాన్ని మనం పెడుతున్నాం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రీడ్ చేయకూడదు బజరంగ్ బన్. మిస్టేక్స్ లేకుండా చదవండి, ఏ పొల్లులు ఒత్తులు అనేవి ఏం మిస్ అవ్వకుండా కాన్సన్ట్రేట్గా చదవండి. కొంతమంది ఏంటంటే నాకు వచ్చేసి కదా అని చెప్పి చూడకుండా చదువుతారు. అలా చదవకండి, బుక్ దగ్గర పెట్టుకొని చూస్తూ చదవండి స్లోగా. అండ్ నెక్స్ట్ వీలైతే ఆ 11 days ఫుడ్ కొంచెం ఎక్కువగా వండడానికి ట్రై చేయండి. అండ్ మీ దగ్గరలో ఏమన్నా యానిమల్స్ కట్ట ఉంటే వాటికి ఫీడ్ చేయండి, చాలా మంచిది. ఒకవేళ కోతులు కట్ట ఉంటే మీ సరౌండింగ్స్లో వాటికి పెట్టండి, ఇంకా మంచిది. అండ్ నెక్స్ట్ కొంతమంది ఏంటంటే హనుమాన్ చాలీసా సాటర్డే స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. స్టార్ట్ చేయొచ్చు, హనుమాన్ చాలీసా ట్యూస్డే స్టార్ట్ చేయొచ్చు, సాటర్డే కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ట్యూస్డే మిస్ అయిపోతే అయ్యో నేను మిస్ అయిపోయాను అని అనుకోకండి, సాటర్డే కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫాస్టింగ్ ఉండాలా అని అడుగుతున్నారు కొంతమంది. అది మీ ఇష్టం అండి, అది మనం అనుకొని అలా ఉండాలి అంటే కనుక ఉండొచ్చు, లేకపోతే అవసరం లేదు, అది మీ ఇష్టం. ఓన్లీ ఈ 11 days పాటించాల్సింది ఏంటంటే జస్ట్ భక్తితో ఉండడం, ఎర్లీ మార్నింగ్ లేవడం అండ్ ఫ్రెష్ అవ్వడం, నీట్ అండ్ క్లీన్గా ఉండడం. ఆ 11 days కూడా వీలైనంత వరకు ఎంత కుదిరితే అంత నెగిటివ్ ఎనర్జీస్కి, ఆర్గ్యుమెంట్స్కి, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్కి దూరంగా ఉండడం మెయిన్. అండ్ భక్తితో ఉండడం ఇంపార్టెంట్ అంతే. రిమైనింగ్ అనేది మీకు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా తెలిస్తే మీరు ఫాలో అవ్వచ్చు. నాకు తెలిసింది ఇదే నేను చెప్పాను. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే కనుక మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను కూడా మీలానే యూట్యూబ్లోని ఇంకా మా దగ్గరలో ఉన్న టెంపుల్స్లోకి వెళ్ళి అయ్యవార్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా కొన్ని ఎక్స్ట్రా రూల్స్ ఏమైనా తెలిస్తే కనుక మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. ఆల్రెడీ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు అయితే ఓకే, అది కొత్తగా స్టార్ట్ చేసి ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియోతో డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.